గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం నిన్న ఈ క్వశ్చన్ గురించి చూసాం. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది కార్బన్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. సో ఇక్కడ మిథైల్ క్లోరైడ్ వచ్చేసి ఎసిటోనైట్రైల్, ఫార్మమైడ్, ఇంకా ఈ కాంపౌండ్. ఈ ఐదు కాంపౌండ్స్లో ఏ కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ చెందింది అనేది మనం నిన్న చూసాం. ఈరోజు ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ రైట్ ద స్టేట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అండ్ షేప్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది మాలిక్యూల్స్. షేప్స్ కూడా రాయమంటాడు. సో ఇక్కడ హైబ్రిడైజేషన్ని బట్టి మనం షేప్స్ రాయొచ్చు. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నట్టు sp3 హైబ్రిడైజేషన్ అయితే ఒక కార్బన్, దానికి టెట్రాహెడ్రల్ షేప్ అనేసి, sp2 హైబ్రిడైజేషన్ అయితే దానికి ప్లానార్ ట్రైగోనల్ స్ట్రక్చర్ అనేసి, అదే sp హైబ్రిడైజేషన్ అయితే దానికి లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది అనేసి మనం చెప్పుకున్నాం. సో అది మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్ ఏమి ఇచ్చాడు? CH2 డబుల్ బాండ్ O ఇచ్చాడు. CH2 డబుల్ బాండ్ O. ఇక్కడ మనకి ఫస్ట్ కాంపౌండ్ ఇచ్చాడు, CH2 డబుల్ బాండ్ O ఇచ్చాడు. దీని పేరు ఫార్మాల్డిహైడ్. యాక్చువల్గా దీని స్ట్రక్చర్ రాస్తే మనకి ఎలా ఉంటుందంటే, ఈ CH2 కదా, ఫస్ట్ కార్బన్ రాయాలి, దానికి డబుల్ బాండ్ O రాయాలి, దానికి ఈ సైడ్ హైడ్రోజన్స్ రాయాలి. దీని పేరు ఫార్మాల్డిహైడ్. ఓకే. సో ఇక్కడ ఆబ్వియస్గా కార్బన్కి డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ O ఉంది. డబుల్ బాండ్ O ఉండడం వల్ల ఈ కార్బన్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఇది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో sp2 హైబ్రిడైజేషన్ చెందితే ఒక కార్బన్, దానికి ప్లానార్ స్ట్రక్చర్ ఉంటుంది, ప్లానార్ ట్రైగోనల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్, ఈ సిగ్మా బాండ్, ఈ సిగ్మా బాండ్, ఈ సిగ్మా బాండ్, ఈ 3 సిగ్మా బాండ్స్ ప్లేన్లో ఉంటాయి, అంటే ట్రైగోనల్ స్ట్రక్చర్లో ఉంటాయి. ప్లస్ పై బాండ్ వచ్చేసి దీనికి ఇక్కడ కార్బన్ అనుకుంటే దీనికి పై బాండ్ ఇలా ఉంటుంది. అది పర్పెండిక్యులర్గా p ఆర్బిటాల్స్ అరేంజ్ అయి ఉంటాయి, దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నమాట. సో ఇది స్ట్రక్చర్ అన్నమాట, ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్. అన్నమాట. ఓకే. ఇది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఇది ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి మనకి CH3F ఇచ్చాడు. CH3F అంటే మిథైల్ ఫ్లోరైడ్. దీని పేరేంటి? మిథైల్ ఫ్లోరైడ్. సో దీనికి మనం స్ట్రక్చర్ రాస్తే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఫస్ట్ కార్బన్ రాసుకోవాలి, తర్వాత ఫ్లోరిన్ నేను పైన రాస్తున్నాను, ఇక్కడ హైడ్రోజన్ రాశాను, ఇక్కడ హైడ్రోజన్ రాశాను, ఇక్కడ హైడ్రోజన్ రాశాను. సో ఇక్కడ వచ్చేసి ఇది sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్, ఎందుకంటే అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి. sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి. ఇలా ఎందుకు రాశానంటే, నేను నెక్స్ట్ ఈ పేజ్ మనం తిప్పితే దాని గురించి మనకి డిస్కషన్ తెలుస్తుంది. ఈ బాండ్ని మనం డాటెడ్ బాండ్ అంటాం, ఈ బాండ్ని మనం వెడ్జ్ షేప్డ్ బాండ్ అంటాం. ఇది డాష్ బాండ్ అనమాట. ఇది డాష్ బాండ్ అనమాట. సో ఇలా ఉంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇలా డాటెడ్ ఉంది అంటే అది పేపర్కి, కార్బన్ నుంచి ఈ పేపర్ లోపలికి ఉంటుంది అనమాట, యాంగిల్ పేపర్ లోపలికి ఉంటుంది అనమాట. సో ఇది వెడ్జ్ షేప్ అంటారు, WEDGE, వెడ్జ్ షేప్ బాండ్ అంటారు. అది పేపర్కి బయట ఉంటుంది. బయట అంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ మనకి ఇక్కడ బాండ్ ఇలా ఉంటే ఇది ఇలా పైకి ఉంటుంది అనమాట, ఇలాగా పైకి ఉంటుంది అనమాట, ఇలా పైకి. సో
అదైతే ఇక్కడ బాండ్ అయితే లోపలికి ఉంటుంది అనమాట. ఈ బాండ్ అయితే పేపర్కి లోపల ఉంటుంది, ఈ బాండ్ అయితే పేపర్కి పైన ఉంటుంది. నా సైడ్ నేను కూర్చున్నాను కదా, ఆ సైడ్కి ప్రొజెక్ట్ అయి ఉంటుంది ఈ బాండ్. ఓకే, సో ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి 109.5 డిగ్రీస్ ఉంటుంది. 109.5 డిగ్రీస్ ఉంటుంది. SP3 హైబ్రిడ్ కదా, ఏ యాంగిల్ చూసుకున్నా 109.5 డిగ్రీస్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఎందుకంటే SP3 హైబ్రిడ్ కదా, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇది ఒక టెట్రాహెడ్రన్లా ఉంది చూడండి. టెట్రాహెడ్రన్ అనమాట. ఇలా ఇక్కడ రాస్తే మనకి ఇలా 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 రాస్తే ఇది ఒక టెట్రాహెడ్రన్ లాగా మనకి షేప్ వస్తుంది అన్నమాట. ఇలా టెట్రాహెడ్రన్ షేప్ అనమాట. ఓకే, సో CH3F అనేది టెట్రాహెడ్రల్ షేప్. నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ఇది HCN, హైడ్రోజన్ సైనైడ్ అనమాట. అది మూడోది HCN ఇలా ఉందన్నమాట. ఇది ఆబ్వియస్గా కార్బన్ అనేది ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి SP హైబ్రిడ్ కార్బన్. ఇది SP హైబ్రిడ్ కార్బన్లో కార్బన్ యొక్క SP హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈ సైడ్ లీనియర్ షేప్లో ఉంటుంది. అంటే ఇలా ఒక ఆర్బిటాల్ ఉంటుంది SP హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇలా ఒక ఆర్బిటాల్ ఉంటుంది SP హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇక్కడ ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది, హైడ్రోజన్ అనమాట. ఈ సైడ్ మనకి నైట్రోజన్ P ఆర్బిటాల్ మనకి ఈ సైడ్ బాండ్ ఫామ్ చేస్తుంది నైట్రోజన్ అనమాట, P ఆర్బిటాల్. ఓకే, సో ఇది ఎలా ఉంది, ఇది లీనియర్ షేప్లో ఉంది, ఇలా స్ట్రైట్గా ఉంది, లీనియర్ షేప్ విత్ బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంది, 180 డిగ్రీస్. సో SP హైబ్రిడ్ కార్బన్లో ఎప్పుడు కూడా లీనియర్ షేప్ ఉంటుంది, ప్లస్ బాండ్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది అనేసి మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. సో ఇది లీనియర్ స్ట్రక్చర్ అనమాట, లీనియర్ స్ట్రక్చర్. సో అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ అనమాట. ఓకే, ఈ పేపర్ ఇంతటితో అయిపోయింది. మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తే అక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ మనకి ఈ పేపర్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లో చూస్తే స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నమాట. దాని గురించి మనం చూద్దాం. సో ఇక్కడ కంప్లీట్ కండెన్స్డ్ అండ్ బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములా గురించి మనం తెలుసుకున్నాం. కంప్లీట్ అంటే టోటల్గా కంప్లీట్ బాండ్, కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్, కండెన్స్డ్ అండ్ బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములాస్ అనమాట. సో ఎన్ని విధాలుగా మనం ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని రాయొచ్చు, ఎన్ని విధాలుగా మనం ఒక ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ని రాయొచ్చు అనేది మనం ఈ పారాగ్రాఫ్లో తెలుసుకుంటాం. సో స్ట్రక్చర్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ సెవరల్ వేస్. చాలా విధాలుగా మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు, రాయొచ్చు. ద లూయిస్ స్ట్రక్చర్ ఆర్ డాటెడ్ స్ట్రక్చర్. ఇక్కడ లూయిస్ స్ట్రక్చర్ ఆర్ డాటెడ్ స్ట్రక్చర్. లూయిస్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, లూయిస్ స్ట్రక్చర్ మనం ఎలా రాస్తామంటే మీథేన్కి రాద్దాం. లూయిస్ స్ట్రక్చర్ మనకి మీథేన్కి రాద్దాం. మీథేన్ యొక్క ఫార్ములా CH4. దీనికి రాస్తే మనం కార్బన్ ఉంది, 4 సైడ్స్ హైడ్రోజన్స్ ఇలా రాయాలి మనం. ప్లస్ బాండ్ వచ్చేసి మనం ఇలా గీత రాయకూడదు, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేర్ రాయాలి, ఇలా 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 డాటెడ్ స్ట్రక్చర్ రాస్తే దాన్ని లూయిస్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఇది ఒక ఎలక్ట్రాన్, ఇది ఒక ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ కార్బన్ అయితే ఇంకో ఎలక్ట్రాన్ హైడ్రోజన్ అనమాట. ఈ ఎలక్ట్రాన్ కార్బన్ అయితే ఎలక్ట్రాన్ హైడ్రోజన్ అనమాట, షేరింగ్ అనమాట. సో ఇలా షేరింగ్ వల్ల ఏర్పడేటువంటి స్ట్రక్చర్ని లూయిస్ స్ట్రక్చర్ అంటారు. లూయిస్ అనే ఆయన ఈ స్ట్రక్చర్ని చెప్పాడనమాట, ప్రతిపాదించాడనమాట. ఓకే, సో అది లూయిస్ స్ట్రక్చర్స్ అలా రాస్తారు. సో నెక్స్ట్ వన్ లూయిస్ స్ట్రక్చర్, డాటెడ్ స్ట్రక్చర్. నెక్స్ట్ డాష్ స్ట్రక్చర్. డాష్ స్ట్రక్చర్ అనమాట. డాష్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం మీథేన్కి రాద్దాం. ఆల్రెడీ మనం పైన రాసాము. మీథేన్ మనం ఎలా రాసాము, ఇలా ఒక డాష్ ఇస్తాం అనమాట, ఇంకో డాష్ ఇలా ఇస్తాం, ఇంకో డాష్ ఇలా ఇస్తాం, ఇంకో డాష్ ఇలా ఇస్తాం.
ఇలా ఈ విధంగా ఈ డాట్స్ కాకుండా దాన్ని ఒక లైన్ గీస్తే, కార్బన్కి హైడ్రోజన్ మధ్యన ఒక లైన్ గీస్తే దాన్ని డాష్ స్ట్రక్చర్ అన్నమాట. డాష్ స్ట్రక్చర్ అంటారు. ఓకే. సో తర్వాత మనకి ఏమిచ్చాడు? డాష్ స్ట్రక్చర్, కండెన్స్డ్ స్ట్రక్చర్ అండ్ బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములాస్. కండెన్స్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఇక్కడ మీథేన్కి రాసాం కదా మనం CH4 అనేసి, దాన్నే కండెన్స్డ్ స్ట్రక్చర్ అంటారు. అది ఈథేన్కి రాయాలనుకో, ఈథేన్కి రాయాల్సి వస్తే మనం దాన్ని ఏమని రాస్తాం? CH3 అని రాస్తాం. ఓకే. సో అదే ప్రోపేన్కి రాయాలనుకో మనం CH3 CH2 CH3 ఇలా రాస్తాం. ఇవి అన్ని కండెన్స్డ్ స్ట్రక్చర్స్ అన్నమాట. కండెన్స్డ్ స్ట్రక్చర్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే. సో తర్వాత మనకి ఏమి ఇచ్చాడు? కండెన్స్డ్ స్ట్రక్చర్ అండ్ బాండ్ లైన్ స్ట్రక్చరల్ ఫార్ములాస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ టైప్స్ అన్నమాట. బాండ్ లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రోపేన్ రాస్తాం, ఇది కండెన్స్డ్ స్ట్రక్చర్. ఈ ప్రోపేన్ని మనం సింపుల్గా ఇలా రాయొచ్చు. ఇది ఒక కార్బన్ CH3, ఇక్కడ ఒక కార్బన్ CH2, ఇక్కడ ఒక కార్బన్ CH3 అన్నమాట. అంటే జస్ట్ ఒక లైన్లో రాయొచ్చు. అదే మనం బ్యూటేన్కి రాయాలనుకో, బ్యూటేన్ ఇక్కడ మనం CH3, బ్యూటేన్ యొక్క కండెన్స్డ్ స్ట్రక్చర్ CH2 CH3 ఇలా ఉంటుంది కండెన్స్డ్ స్ట్రక్చర్. సో దానికి రాయాలనుకో సింపుల్గా మనం ఇలా రాస్తాం, జిగ్జాగ్ మేనర్లో అలా రాస్తాం. ఇదేంటంటే ఇదొకటి కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్. జనరల్గా కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4 అన్నమాట. అంటే ఇక్కడ ఒక బాండ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ CH3 ఉంటుంది. 3 కార్బన్ 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఈ కార్బన్కి ఈ సైడ్ 2 బాండ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. ఈ కార్బన్కి ఇక్కడ ఓ బాండ్, ఇక్కడ ఓ బాండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇంకో 2 హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. 2 బాండ్స్ ఉంటాయి హైడ్రోజన్స్. ఇదన్నమాట CH2. ఇక్కడ ఈ కార్బన్కి ఒకే బాండ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 3 బాండ్స్ ఉంటాయి అన్నమాట హైడ్రోజన్ సంబంధించి. సో దీన్ని ఇలా రాయొచ్చు అనమాట. దీన్ని బాండ్ లైన్ ఫార్ములా, బాండ్ లైన్ స్ట్రక్చర్ అంటారు. బాండ్ లైన్ స్ట్రక్చర్ అనేసి అంటారు అనమాట. ఓకే. సో మనం పెంటెన్కి రాసాం అందుకలాగా CH3 CH2 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 CH3 ఇలా పెంటెన్కి రాసామని సింపుల్గా మనం ఇలా రాయాలన్నమాట. 1 2 3 4 5 జిగ్జాగ్ మేనర్. అదే హెక్సెన్కి రాయాలనుకో ఇంకోటి ఇలా లైన్ ఇచ్చుకుంటాం అనమాట. దీని అర్థం ఏంటి? ఇక్కడ CH3 ఉందట్టు, ఈ బాండ్, ఇక్కడ CH2 ఉందట్టు, ఈ బాండ్, మళ్ళీ CH2 ఉందట్టు, పైన CH2 ఉందట్టు, ఇక్కడ CH3 ఉందట్టు. ఇదనమాట దాని మీనింగ్, ఇదనమాట. ఇలా ఉంటుంది. ఓకే. సో దీన్ని బాండ్ లైన్ స్ట్రక్చర్స్ అంటారు. బాండ్ లైన్ స్ట్రక్చర్స్ అనేసి అంటారు. ఓకే. సో ఇక్కడ ఏమన్నాడు? స్పెసిఫిక్ టైప్స్. ద లూయిస్ స్ట్రక్చర్స్ హవెవర్ కెన్ బి సింప్లిఫైడ్ బై రిప్రజెంటింగ్ ద 2 ఎలక్ట్రాన్ కోవలెంట్ బాండ్ బై డాష్. ఇది. సో లూయిస్ స్ట్రక్చర్ని ఈ విధంగా మనం డాష్ స్ట్రక్చర్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు అనేసి అంటున్నాడు. Such a structural formula focuses on the electrons involved in bond formation. A single dash represents a single bond. Single dash represents అంటే ఒక సింగిల్ డాష్ ఏంటంటే ఒక బాండ్ అన్నమాట. ఓకే. సో సింగిల్ బాండ్. డబుల్ డాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ డబుల్ బాండ్. ఒకవేళ మనం దీన్ని ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH2 అన్నాం, 2 డాషెస్ ఇచ్చాం. 2 డాషెస్ ఉండడం వల్ల దీన్ని డబుల్ బాండ్ అంటారు. డబుల్ బాండ్. ఓకే. డబుల్ బాండ్. సో ఇక్కడ ఉంది ఏ సింగిల్ డాష్ రిప్రజెంట్ సింగిల్ బాండ్, డబుల్ డాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ డబుల్ బాండ్. అంటే ట్రిపుల్ డాష్ రిప్రజెంట్ ట్రిపుల్ బాండ్. 3 ఇచ్చాము ఇక్కడ, ఇలా 3 ఇచ్చాము, అది ట్రిపుల్ బాండ్ అనమాట. ఓకే. ట్రిపుల్ బాండ్. Lone pairs of electrons on heteroatoms, example oxygen, nitrogen, sulfur, halogens, etc., may or may not be shown. Thus, ethane అనేది ఇది కండెన్స్డ్ ఫార్ములా.
ఈథీన్ అనేది ఇది కండెన్స్డ్ ఫార్ములా, ఈథైన్ అనేది ఇది కండెన్స్డ్ ఫార్ములా, అండ్ మిథనాల్ కెన్ బి రిప్రజెంట్ బై ద ఫాలోయింగ్ స్ట్రక్చరల్ ఫార్ములాస్ సచ్ యాజ్ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్స్ ఆర్ కాల్డ్ కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా. అంటే ఇలా అన్నమాట. వీటిని ఈ విధంగా రాస్తే కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా అంటారు. ఈథేన్ చూడండి, CH3ని ఇలా రాశాడు, CH3ని ఇలా రాశాడు అనమాట. అదే ఈథిన్ CH2 డబుల్ బాండ్ CH2ని ఇలా రాశాడు, CH2 డబుల్ బాండ్ CH2. ఇది ఈథైన్ అనమాట, CH ట్రిపుల్ బాండ్ CH, ఈథైన్ అనమాట. ఇది మిథనాల్ CH3OH, ఇది కూడా మిథనాలే. ఇక్కడ ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉంటాయి, నైట్రోజన్ మీద 1 లోన్ పేరు ఉంటుంది అనమాట. ఇంకా హాలోజన్స్ మీద 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట, 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి స్ట్రక్చర్స్ని కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా అంటారు. ఇలాంటి స్ట్రక్చర్స్ని బాండ్ లైన్ ఫార్ములా అంటారు. సో కండెన్స్డ్ స్ట్రక్చర్స్ అంటే ఇవన్నమాట. కండెన్స్డ్ స్ట్రక్చర్స్ అంటే ఇవి, వీటిని కండెన్స్డ్ స్ట్రక్చర్స్ అనేసి అంటారు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. లూయిస్ స్ట్రక్చర్, డాష్ స్ట్రక్చర్, కండెన్స్డ్ స్ట్రక్చర్, బాండ్ లైన్ స్ట్రక్చర్, కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఇదన్నమాట. కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఈథేన్. సో ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ అనేది మనం చేయొచ్చు. ఓకే, ఇంతటితో ఆపుదాం. మనం నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.